సీటు ఉంటుందా ఊడుతుందా? నియోజకవర్గం బదిలీనా అసలుకే ఎసరా? వైసీపీ నేతల్లో ఇప్పుడు ఇదే టెన్షన్. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల నేతలతో సీఎం జగన్ నేరుగా చర్చలు జరిపారు. ఇన్ఛార్జీల మార్పుపై నేతలకు వివరించారు. త్వరలో రాయలసీమ అభ్యర్థులను మార్చనున్నారు. టికెట్ల కంగారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో హై టెన్షన్. మంత్రులకు తప్పని ట్రాన్స్ఫర్స్. తాడేపల్లిలో సీఎం జగన్ బిజీ. సర్వే రిపోర్ట్లని వివరిస్తున్న జగన్. గెలిపే లక్ష్యంగా వెళుతున్నానంటూ వివరణ. అసమ్మతి రాగం వినిపిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు. అధికార పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. సీటు మారుస్తారన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలి, ప్రజల్లో ఎవరిపై వ్యతిరేకత ఉందో సర్వేలు చేయించిన జగన్మోహన్ రెడ్డి ఆ నివేదికల్ని అభ్యర్థుల ముందు ఉంచుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మార్పు తదితర అంశాలపై ఎమ్మెల్యేలతో స్వయంగా చర్చిస్తున్నారాయన. నేతల అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఇన్ఛార్జీలను ఖరారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో నేతలకు స్పష్టత ఇస్తున్నారు. పలు చోట్ల అభ్యర్థుల్ని మార్చాలన్నది సీఎం జగన్ అభిప్రాయం. ఇప్పటికీ 11 నియోజకవర్గాల్లో ఆ పని చేశారు. మరికొన్ని మార్పులపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకి సీఎం నుంచి పిలుపొచ్చింది. మంత్రులు విశ్వరూప్, జయరాం సీఎంని కలిశారు. రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డితో సీఎం చర్చలు జరిపారు. మంత్రులు ఉషశ్రీచరణ్, శంకరనారాయణ, విశ్వరూప్, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నర్సాపురం ఎమ్మెల్యే విప్ ప్రసాదరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా సీఎంఓకొచ్చి పార్టీ ముఖ్యులతో మంతనాలు జరిపారు. కొంతమందికి సీటు ఇవ్వడం కుదరదని, అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పినట్టు సమాచారం. అటు గోదావరి జిల్లాల నేతలతో సీఎం చర్చలు కంటిన్యూ చేశారు. కొందరు ఆశావహుల్ని పిలిపించారు. 2 రోజుల్లో పలు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను ఖరారు చేస్తారని తెలుస్తోంది. జగన్ పిలిపించి మాట్లాడుతున్న వైసీపీలో టికెట్ల పంచాయతీ ముదిరింది. విజయవాడ వెస్టులో వెల్లంపల్లి శ్రీనివాసరావుకి మొండిచేయి చూపిస్తారని ప్రచారం జరుగుతుండగా సెంట్రల్ నుంచి బరిలో నిలుపుతామని జగన్ చెప్పినట్టు సమాచారం. లేని పక్షంలో మళ్లీ అధికారంలోకి వచ్చాక మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణుకి సీట్ కన్ఫర్మ్ అవ్వలేదని సమాచారం. విష్ణు స్థానంలో ఓ ప్రముఖ కళాశాల అధిపతిని రంగంలోకి దించనున్నారని చెప్తున్నారు. టికెట్ దక్కని ఎమ్మెల్యేల్ని బుజ్జగించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు జగన్. అటు రాయలసీమ ఎమ్మెల్యేలతో ఎంపీ మిథున్ రెడ్డి కూడా చర్చలు జరుపుతున్నారు.